ఈ రోజు టాపిక్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ అండ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే ఇంటర్ఫేసింగ్. ఫస్ట్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్. ఇందులో మనకి కీబోర్డ్స్ అండ్ ఎల్సిడిస్ ఆర్ ది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఆఫ్ ది మైక్రో కంట్రోలర్. మనకు మైక్రో కంట్రోలర్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్లో మనం ఎక్కువగా కీబోర్డ్స్ను ఎల్సిడిస్ని యూజ్ చేస్తాం. కీబోర్డ్ ఏమో మీకు ఇన్పుట్ డివైస్గా, ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఎల్సిడి ఏమో మనం అవుట్పుట్ డివైస్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఇంటర్ఫేసింగ్ ది కీబోర్డ్ టు ది 8051. అసలు కీబోర్డ్ కనెక్షన్ మీకు ఎలా ఇస్తామంటే ఈ పోర్ట్స్ ఏమో మీకు పోర్ట్ 1 ఏమో అవుట్పుట్, పోర్ట్ 2 ఏమో ఇన్పుట్. ఈ పోర్ట్స్ 1, 2 మీకు మైక్రో కంట్రోలర్లో పోర్ట్స్ ఉన్నాయి కదా, మొత్తం 4 పోర్ట్స్ ఉంటాయి. పోర్ట్ 0, 1, 2, 3. ఇందులో మనకి పోర్ట్ 1, పోర్ట్ 2 యూజ్ చేస్తున్నాం. పోర్ట్ 1 ఏమో అవుట్పుట్ డివైస్ గాను, పోర్ట్ 2 ఏమో ఇన్పుట్ డివైస్గా మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇందులో 4 బిట్స్ తీసుకున్నాం, D3, D2, D1, D0. ఇది 4x4 మ్యాట్రిక్స్ కాబట్టి 0 నుంచి మీకు 4 × 4 16 వస్తాయి మీకు అవుట్పుట్స్. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 is A, 11 is B, next 12 C, అలా అప్ టు 15 F. 4x4 మ్యాట్రిక్స్కి మీకు 16, 0 to 15 వరకు ఉంటాయి కీస్. ఇవి 4.7K రెసిస్టర్ ద్వారా మనకి కామన్ టెర్మినల్ VCCకి అప్లై చేస్తాం. ఇందులో 4x4 మ్యాట్రిక్స్ కీబోర్డ్లో 4x4 అంటే 4 రోస్ అండ్ 4 కాలమ్స్ ఉంటాయి. ఇవేమో రోస్. ఈ రోస్ ఏమో మనము అవుట్పుట్ డివైస్ పోర్ట్ 1కి కనెక్ట్ చేసాం. కాలమ్స్ ఏమో పోర్ట్ 2కి ఇన్పుట్ డివైస్గా యూజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ మీకు 4x4 మ్యాట్రిక్స్ కీబోర్డ్ సర్క్యూట్. ఈ రోస్కి రోస్కి కూడా మనం ఈక్వల్గా రెసిస్టర్ ఒకటి కనెక్ట్ చేసాం, 4.7 కిలో ఓమ్స్. అది సర్క్యూట్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ఫేసింగ్ ది కీబోర్డ్ టు ది కంట్రోలర్. ఎలా ఇంటర్ఫేసింగ్ చేస్తాము కీబోర్డ్ నేను మైక్రో కంట్రోలర్ని. ఎట్ ది లోయెస్ట్ లెవెల్ కీబోర్డ్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ మ్యాట్రిక్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ది CPU యాక్సెస్ both rows and columns through the ports. Therefore with 2 8-bit ports, కాబట్టి 2 8-bit ports అంటే 8x8 matrix of keys can be connected to a microprocessor. When a key is pressed, a row and column make a contact. Otherwise there is no connection between the rows and columns in IBM PC keyboard. ఇది ఏ టైప్ ఆఫ్ కీబోర్డ్? PC IBM ఫ్రేమ్ చేసిన వాళ్ళది, IBM PC పర్సనల్ కంప్యూటర్ ఆ టైప్కి సంబంధించిన కీబోర్డ్. ఇందులో మనకి ఎలా ఇది మీకు ఐడెంటిఫై చేస్తుంది? రో అండ్ కాలమ్ కాంటాక్ట్లో ఉంది అంటే వెన్ కీస్ ప్రెస్డ్, మనం కీ కనుక ప్రెస్ చేస్తే ఇక్కడ కీస్ అన్నీ మనకి ఓపెన్గా ఉన్నాయి. ఈ కీస్ అన్నీ ఓపెన్గా ఉన్నాయి. ఈ కీ కనుక ఇలా ప్రెస్ చేస్తే ఇఫ్ ఈ కాంటాక్ట్ బిట్వీన్ ది కాలమ్ అండ్ రోకి కాలమ్కి కాంటాక్ట్ ఉంటుంది. ఎప్పుడు? వెన్ ది కీ ఈస్ ప్రెస్డ్. ఈ కీ కనుక ఇలా ఓపెన్గా ఉంటే దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ ది రోస్ అండ్ కాలమ్. అలా మనకు ఉండేటట్టు ఈ IBM PC కీబోర్డ్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. నెక్స్ట్, ఏ సింగిల్ మైక్రో కంట్రోలర్ టేక్స్ కేస్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేసింగ్. ఇందులో మనకి ఈ సింగిల్ ఒక కంట్రోలర్లో మనకి హార్డ్వేరు సాఫ్ట్వేరు ఇంటర్ఫేసింగ్ అయ్యేటట్టు మనకి ఇది కన్స్ట్రక్ట్ చేశారు. ఇన్ సచ్ సిస్టమ్ ఇట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టోర్ ఇన్ ది. ఈ సిస్టంలో మనకి ఫంక్షన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నీ మనకి EPROMలో స్టోర్ అవుతాయి. EPROM అనేది మనకు కంట్రోలర్లో ఉంటుంది. ఇది స్టోర్ చేసుకుని ఈ కంట్రోలర్ టు సీన్ ది కీస్ continuously identify which one has been activated and present it to the motherboard. In this section, the mechanism by which the 8051
స్కాన్స్ అండ్ ఐడెంటిఫైస్ ది కీ. అంటే ఈ మన కంట్రోలర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ స్టోర్ చేసుకుని రోమ్లో ఈపీ రోమ్లో అది చూస్తుంది. ఏం చేస్తుంది? కీస్ అనేవి కంటిన్యూస్గా ఐడెంటిఫై చేస్తుంది. విచ్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్, ఏ కీ అయితే ప్రెస్ చేసిందో అండ్ కీ ఈస్ ప్రెస్డ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఏ రో ఏ కాలం అనేది ప్రెస్ అయింది అనేది మనకి ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఇన్ దిస్ సెక్షన్ ది మెకానిజం బై విచ్ 8051 స్కాన్స్ అండ్ ఐడెంటిఫైస్ ది కీ. అలా ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ కంట్రోలర్ చూసుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు స్కాన్ అండ్ ఐడెంటిఫైయింగ్ ది కీస్. కీస్ని మనం ఎలా స్కాన్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, స్కాన్ అయిన కీస్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేర్చుకుందాం. ఇప్పుడు ఫిగర్ షోస్ ఏ 4x4 మ్యాట్రిక్స్ కనెక్టెడ్ టు 2 ports. The rows and connected to an output port and columns are connected to an input port. అంతే కదా, రోస్ ఏమో అవుట్పుట్ పోర్ట్ కనెక్ట్ చేసాం ఈ 4 రోస్, ఈ 4 కాలమ్స్ ఏమో కనెక్టెడ్ టు యాజ్ ఇన్పుట్ పోర్ట్. కాలమ్స్ ఏమో ఇన్పుట్ పోర్ట్ కి, రోస్ ఏమో అవుట్పుట్ పోర్ట్ కి కనెక్ట్ చేసాం. If no key has been pressed, reading the input port will yield once for all columns since they all connected to VCC. Columns అన్నినేమో VCC కనెక్ట్ చేసాం. VCC అంటే హై వాల్యూ, దట్ మీన్స్ 1. If all the rows are grounded, ground means 0 volts, VCC means 1 high voltage, ground means 0 voltage, and a key is pressed, one of the columns will have 0. మామూలుగా మనకి కాలమ్స్ అన్నీనేమో 1కి కనెక్ట్ చేసాం VCCకి, రోస్ అన్నీనేమో గ్రౌండ్ కనెక్ట్ చేసాం కాబట్టి 0 volts ఉంటుంది. అలా కాకుండా ఒక కీ అనేది ప్రెస్ అయితే 1 ఆఫ్ ది కాలమ్ విల్ హ్యావ్ 0, అప్పుడు ఆ కాలం ఏమవుతుంది? 0కి రీచ్ అవుతుంది. సిన్స్ ది కీ ప్రెస్డ్ ప్రొవైడ్స్ పాత్ టు గ్రౌండ్, అప్పుడు ఏమవుతుంది? గ్రౌండ్కి పాత్ ప్రొవైడ్ అవుతుంది. ఇట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ది మైక్రో కంట్రోలర్ to scan the keyboard continuously to detect and identify the key pressed. కంటిన్యూస్గా మనకి ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది? ఏదైతే స్కాన్ అవుతుంది, ఏ కీ స్కాన్ అవుతుంది, ఏది ప్రెస్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. టు డిటెక్ట్ ఏ కీ ది కంట్రోలర్ గ్రౌండ్ ది ఆల్ రోస్ బై ప్రొవైడింగ్ 0 to the output latch. The data read from the column is D3 to D0. అన్ని 4 1లు ఉంటాయి. ఏ కీను కనుక ప్రెస్ అవ్వకపోతే అన్ని 4 1s. అలా కాకుండా ఒక కీ అనేది ప్రెస్ అయితే అప్పుడు మీకు ప్రెస్ అయినప్పుడు మీకు 0 వాల్యూ వస్తుంది. until a key press is detected. However, if one of the column bits has 0, this means that a key press has occurred. అన్ని 4 1s కనుక ఉంటే D3 నుంచి D0కి, అంటే D3 D2 D1 D0 అన్ని 1s ఉంటే మనకి నో కీ హ్యాస్ బీన్ ప్రెస్డ్, ఏ కీను ప్రెస్ అవ్వలేదు అని. అండ్ ది ప్రాసెస్ కంటిన్యూస్గా అంటిల్ ఎప్పుడు దాకా జరుగుతుంది? కీ ప్రెస్ ఈజ్ డిటెక్టెడ్, మనకి ఏదో ఒక కీ ప్రెస్ అయ్యేదాకా, మీకు డిటెక్ట్ అయ్యేదాకా అది ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఏదైనా ఒక కీ ప్రెస్ అయినప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఆగిపోద్ది. హవెవర్ ఇఫ్ వన్ ఆఫ్ ది కాలమ్ బిట్స్ హ్యాస్ 0, దిస్ మీన్స్ దట్ ఏ కీ ప్రెస్ హ్యాస్ బీన్ అక్కర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ B3 to B0 1101, this means that a key in the D1 column has been pressed. కదా ఇక్కడ D3 D2 D1 D0 అంటే D1 0 అయింది అంటే D1 కాలము ప్రెస్ అయినట్టు. After a key press is detected, the microcontroller will go through the process of identifying the key starting with the top row D0 only. Then it reads the columns. If the data read is all once, no key in that row is activated and the process is moved to next row. It grounds. The next row reads the columns and checks for any 0. This process continues until the row is identified. After identification of the row in which the key has been pressed, key belongs to, this should be easy since
The microcontroller knows at any time which row and column are being addressed. ఏదైనా ఒక కీ ప్రెస్ అయ్యింది అంటే అది మీకు జీరోకి రీచ్ అవుతుంది. ఏ కీ ప్రెస్ అయింది జీరో వచ్చింది అంటే అది కరస్పాండింగ్ రో ఏంటి కాలం ఏంటి అనేది మైక్రో కంట్రోలర్ స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి వెరిఫై చేసుకుంటుంది. ఇలా మీకు స్కాన్ అండ్ ఐడెంటిఫై ఇన్ ది కీస్. నెక్స్ట్ టాపిక్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే. మీకు ఆల్రెడీ మీకు 4th సెమ్లో మీకు డిఏసి ఏడిసి కన్వర్టర్స్లో మనకి 7 సెగ్మెంట్ డిస్ప్లే గురించి నేర్చుకున్నారు. సేమ్ అదే మీకు 7 సెగ్మెంట్ డిస్ప్లే. ఈ రెండు డిఫరెంట్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఏమో కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్, సెకండ్ క్వశ్చన్ ఏమో మీకు రెండు ఒకే క్లాస్లో మీకు చెబుతున్నాను. సెకండ్ది ఏమో మీకు 7 సెగ్మెంట్ డిస్ప్లే. 7 సెగ్మెంట్స్ ఉంటాయి. ఏ బి 7 సెగ్మెంట్ కాబట్టి 0 to 7 అంటే 8 ఉంటాయి మీకు. ఏ బి సి డి ఈ ఎఫ్ జి మొత్తం 7 సెగ్మెంట్స్. ఒక్కో సెగ్మెంట్ ఒక్కో ఎల్ఈడితో కనెక్ట్ అవుతుంది. ఏ బి సి డి ఈ ఎఫ్ జి. ఇక్కడ 0 రావాలి అంటే డిజిట్ 0 రావాలి అంటే మధ్యలో జి అనేది ఆఫ్ అవ్వాలి. అంటే జి అనేది ఒక్కటే మీకు 0 ఉంటుంది. రిమైనింగ్ అన్ని ఏ బి సి డి ఈ ఎఫ్ రిమైనింగ్ అన్ని ఈ 7 సెగ్మెంట్స్లో ఈ సెగ్మెంట్స్ అన్ని 1 అవ్వాలి. ఒక్క జీ పొజిషన్లోనే 0 అవ్వాలి. అప్పుడు మీకు 0 నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. కింద లెటర్స్ వేసారు చూడండి. 7 సెగ్మెంట్లో డిస్ప్లే 0 అంటే ఇది అన్ని ఆన్లో ఉండే. ఈ మధ్యలో జీ ఒకటే ఆఫ్ కాబట్టి ఇక్కడ జీ ఒకటే 0 వేసాం, మిగిలినన్ని 1 వేసాం. అలా మీకు ఈ డిజిట్స్ని బట్టి ఏదైతే లేదో అది 0 పెట్టాము, ఆన్లో ఉన్నవన్నీ 1లు పెట్టాం. అలా మీకు ఈ టేబుల్ ఫిల్ చేసాం. ఇది ఆల్రెడీ మీకు 4th సెమ్లో చెప్పాను, తెలుసు, అయినా చూడండి. 1 అంటే మీకు బిసి ఉన్నాయి, మిగిలిన లెటర్స్ అన్నీ 0, ఆ సెగ్మెంట్స్ అన్నీ 0 కాబట్టి బీను సీనే 1, మిగిలినవన్నీ 0. 2 అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, ఇది చూసుకుని ఇది కంపేర్ చేసుకోండి. ఇక్కడ 2 అంటే ఇప్పుడు ఏం లేదు, ఎఫ్ను సి లేవు అంతే కదా, ఎఫ్ సి లేదు. చూడండి ఎఫ్ సి ఆ రెండే 0, మిగిలినవన్నీ 1లు. అలా మొత్తం మీరు ఈ డయాగ్రామ్ బట్టి ఈ లెటర్ని బట్టి ఇవి చూడండి. లేని చోట 0, సెగ్మెంట్ ఉన్న చోట 1 అలా ఫిల్ చేసాం 0 నుంచి 9 వరకు. ఇది 7 సెగ్మెంట్ కాబట్టి మనకి కౌంట్ ఎక్కడ దాకా వస్తుంది, 0 నుంచి 9 వరకే కౌంట్ అవుతుంది. అప్ కౌంటర్ 0 1 2 3 4 5 అలా మీకు ఇది అప్ కౌంటర్ లాగా ఉంది. 0 నుంచి 9 కౌంటర్ కాబట్టి అప్ కౌంటర్. 7 సెగ్మెంట్లో మీకు 0 to 9 వస్తుంది. నెక్స్ట్ 7 సెగ్మెంట్ ఎల్ఈడి డిస్ప్లే ఈజ్ వెరీ పాపులర్ అండ్ ఇట్ కెన్ డిస్ప్లే ఫ్రమ్ 0 to 9. 0 నుంచి 9 వరకు మీకు కౌంట్ చేస్తుంది. అండ్ క్వైట్ ఏ ఫ్యూ క్యారెక్టర్స్ లైక్ ఏ బి సి అండ్ సో ఆన్ హెచ్ ఈ ఎఫ్ ఎన్ ఓ ఎక్సెట్రా. Knowledge about how to interfacing a 7 segment display to a microcontroller is very essential in designing embedded system. మనకి essential, must and should దేనికి డిజైన్ చేయడానికి, ఎంబెడెడ్ సిస్టమ్స్లో మనకి డిజైనింగ్ చేయడానికి ఈ 7 segment display is must and should. A 7 segment display consists of LEDs arranged in the form of squarish. ఇలా 8 సింబల్లో మనకి డిజిట్ డిస్ప్లే చేసాం కాబట్టి ఫార్మ్ ఆఫ్ స్క్వేరిష్ అంటే 8 స్లైట్లీ టు ది రైట్ అండ్ ఏ సింగిల్ ఎల్ఈడి యాజ్ ది డాట్ క్యారెక్టర్. డిఫరెంట్ క్యారెక్టర్స్ కెన్ బి డిస్ప్లేస్ ఆర్ ఆఫ్ 2 types. మనకి ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేలో మనకు 2 types డయోడ్స్ని తీసుకుంటాం, కామన్ క్యాథోడ్ ఆర్ కామన్ యానోడ్. మనం అంటే ఈచ్ సెగ్మెంట్ ఒక్కో డయోడ్ కింద తీసుకుంటున్నాం కాబట్టి లైట్ ఎమిటింగ్ డయోడ్. ఈ డయోడ్స్లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, కామన్ క్యాథోడ్ ఆర్ కామన్ యానోడ్. అంటే క్యాథోడ్స్ అన్నీ కామన్గా ఒక పాయింట్ దగ్గర కామన్ టెర్మినల్ చేసి విసిసి అప్లై చేస్తాం. అలాగే కామన్ యానోడ్ అంటే యానోడ్స్ అన్నీ మనకి విసిసికి అప్లై చేస్తాం. ఇన్ కామన్ క్యాథోడ్ టైప్, cathode of all LEDs are tied together to a single terminal which is usually labeled as common terminal COM, and the anode of LEDs are left alone as individual pins labeled A, B, C, D, E, F.
అంటే ఇక్కడ కామన్ క్యాథోడ్లో క్యాథోడ్స్ అన్ని కామన్గా కనెక్ట్ చేస్తాం. యానోడ్స్కి ఇండివిజువల్గా అన్ని యానోడ్స్కి ఇండివిజువల్గా మనము ఏబిసిడి అని మనకి ఏబిసి మొత్తం ఈ 7 లెటర్స్ని రిప్రజెంట్ చేస్తాం. అలాగే కామన్ క్యాథోడ్ టైప్లో ఆల్ క్యాథోడ్స్ అదైంది. నెక్స్ట్ కామన్ యానోడ్ టైప్లో అన్ని యానోడ్స్ మనం టై టుగెదర్ టు ఏ సింగిల్ టెర్మినల్ అండ్ మీకు ఇంకా లెఫ్ట్ క్యాథోడ్స్ అన్నిటికీ ఇండివిజువల్ పిన్స్ లేబుల్స్ ఏమిస్తాం ఏబిసిడిఈఎఫ్ జిహెచ్ అని ఇస్తాం. ఇది మీకు కన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా ఇంటర్ఫేసింగ్ ఆఫ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే. ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేని మనము కంట్రోలర్తో ఎలా ఇంటర్ఫేస్ చేస్తాం దాని డయాగ్రామ్ ఇది. ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే ఇది ఏబిసిడి అన్నిటికీ R3 పోర్ట్ 1 కనెక్ట్ చేస్తాం. ఇది కంట్రోలరు. 7 సెగ్మెంట్స్ని కంట్రోలర్కి మనం 8051కి ఇంటర్ఫేసింగ్ చేసాం. ఇది పోర్ట్ 1 యూజ్ చేసాం. పోర్ట్ 1.0 టు 1.7 ఓన్లీ పోర్ట్ 1. ఈ 8 పిన్స్కి 8 రెజిస్టర్స్ ఇచ్చాము R3 టు R10. ఇవి కరెంటు లిమిట్ చేస్తాయి, కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్. ఇది ఎనేబుల్ అడ్రస్, ఇది విసిసి, నెక్స్ట్ XTAL1 XTAL2 ఆసిలేటర్ సర్క్యూట్స్, నెక్స్ట్ ఇది రీస్టార్ట్. ఇది మీకు ఇంటర్ఫేసింగ్ డయాగ్రాము. The circuit is shown 8051 microcontroller based on the 0 to 9 counter, which has a 7 segment LED display interface to if in order to display the count. This simple circuit illustrates two things. First one, how to set up 0 to 9 up count. 0 to 9 వరకు 0 1 2 3 4 and so on 9 వరకు కౌంట్ చేసుకుంటాం using 8051 and more importantly how to interface a 7 segment LED display to controller 8051. In order to display, D1 is connected to the port 1 of the microcontroller as shown in figure. R3 to R10 are current limiting resistors. Next S3 is the reset switch. ఈ రీస్టార్ట్ కి S3 అనేది తీసుకుంటాం రీసెట్ స్విచ్ లాగా. అంటే మనకి ఏదైనా ఆన్ అవ్వచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఇందులో R2 C3 అనేది కూడా మీకు ఫార్మ్స్ అంటే ఈ రీసెట్ స్విచ్ S3 అనేది రీసెట్ స్విచ్ అండ్ C3 R2 కూడా ఈ మూడు కలిసి మీకు డీబౌన్సింగ్ సర్క్యూటరీ లాగా యూజ్ అవుతాయి. అంటే మనకి ఒకసారి రీసెట్ అయిపోయినా సరే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని డీబౌన్సింగ్ సర్క్యూటరీ అంటాం. నెక్స్ట్ దీన్ని ఏమో క్లాక్ సర్క్యూట్ అంటాం. ఇందులో మీకు ఆసిలేటర్స్ XTAL1 XTAL2 కాబట్టి మీకు దీన్ని క్లాక్ సర్క్యూట్ అంటాం. కాబట్టి C1 C2 X1 are related to the clock circuit. This is the clock circuits, this is the debouncing circuitry, ఇది enable address, ఇదేమో VCC. ఇది ఓన్లీ పోర్ట్ 1 is connected to R3 to R10 resistors. These are current limiting resistors. మనం ఇక్కడ కామన్ క్యాథోడ్ సప్లై తీసుకున్నాం. 2 మెథడ్స్ ఉంటాయి కదా, కామన్ యానోడ్, కామన్ క్యాథోడ్. మనం ఇక్కడ కామన్ క్యాథోడ్ 7 సెగ్మెంట్ డిస్ప్లేని యూజ్ చేసాం. ఇది మీకు 7 సెగ్మెంట్ డిస్ప్లే ఇంటర్ఫేసింగ్. దీంతో మీకు యూనిట్ 5 కంప్లీట్ అయింది. మనకి సిలబస్ అంతా కంప్లీట్ అయింది.